హలో ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు 100 to 200 టిప్స్ క్యాప్చర్ చేస్తాం ఈ మాస్టర్ పవర్ఫుల్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని. సో మరి మనం ఈ రోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఈ రోజు ఏ జోన్స్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేయడానికి ఇవన్నీ తెలుసుకుందాము 30 minutes టైం ఫ్రేమ్ లో 15 minutes టైం ఫ్రేమ్ లో. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం లాస్ట్ డే ఇచ్చిన జోన్స్ ని బేస్ చేసుకొని మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో కూడా చూద్దాము. దాన్ని బట్టి ఈ రోజు మనం ప్లాన్ చేద్దాం. సో నేను మీకు ఫ్రైడే ఇచ్చిన జోన్స్ పర్పుల్ జోన్ ఇచ్చాను, గ్రీన్ జోన్ ఇచ్చాను, రెడ్ జోన్, ఎల్లో జోన్స్ ఇచ్చాను. సో నేను గ్రీన్ జోన్ ఇచ్చి గ్రీన్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే. సో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది, బేరిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ పడింది. దాని తర్వాత మళ్ళీ నేను ఏం చెప్పానంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ పర్పుల్ జోన్ దగ్గరికి వస్తుందో పర్పుల్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారని చెప్పాను. సో మార్కెట్ పర్పుల్ జోన్ కి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ పర్పుల్ జోన్ నుంచి కూడా పెరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది బయింగ్ చేయడానికి ఇది కూడా సేఫ్ జోన్ అని చెప్పాను. మార్కెట్ చూడండి ఈ జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, హ్యామర్ క్యాండిల్ కన్ఫర్మేషన్. అక్కడ నుంచి మార్కెట్ పెరిగి టార్గెట్ అనేది ఇచ్చేసింది. మళ్ళీ సేమ్ జోన్ కి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చి అదే జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. చూడండి మన లెవెల్ కి మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తుందో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్. అండ్ నేను దాని తర్వాత మళ్ళీ ఎల్లో జోన్ కూడా ఇచ్చాను. మార్కెట్ ఈ ఎల్లో జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ ఎల్లో జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు అని చెప్పాను. చూడండి మార్కెట్ ఈ రోజు ఈ ఎల్లో జోన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పెరిగింది. ఎవ్రీ జోన్ ప్రతి జోన్ దగ్గర మార్కెట్ అనేది ప్రతి జోన్ కి రెస్పెక్ట్ ఇచ్చింది, ప్రతి జోన్ కి. సో మరి ఈ రోజు గోల్డ్ లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ జోన్స్ ఇస్తాను అండ్ ఈ జోన్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. సేఫ్ ఎంట్రీస్ మాత్రమే చూడండి. ట్రేడ్ చేసేటప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. వితౌట్ కన్ఫర్మేషన్స్ తో ట్రేడ్ చేయొద్దు అండ్ రిస్కీ ట్రేడ్స్ చేయొద్దు. సో 30 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక మనకు వెయిట్ చేయాలి మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు. సో మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. 30 minutes టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ఈ ఎల్లో జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో అండ్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినా సరే ఇట్లా డైరెక్ట్ మీరు ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే డైరెక్ట్ ఈ గ్రీన్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ విధంగా డైరెక్ట్ పెరుగుతుంది. లేదంటే మార్కెట్ దగ్గర బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. ఇది ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే ప్రాపర్ బ్రేక్ డౌన్ ఉండాలి. ప్రాపర్ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం షిఫ్ట్ అవుతుంది 1 hour టైం ఫ్రేమ్ లో. అప్పుడు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి, ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. సో అప్పటి వరకు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడొద్దు. ఒకవేళ ఈ ఎల్లో జోన్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇటు నుంచి ఇట్లా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ కొద్దిగా రిస్క్ అవుతుంది. రిస్క్ చేసినా పర్లేదు, విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేస్తాను అంటే ట్రేడ్ చేయొచ్చు. స్మాల్ రిస్క్ తో మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి మార్కెట్ వెళ్తే కనుక ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ రెడ్ జోన్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇంకా అన్టెస్టెడ్ జోన్ గానే ఉంది. ఈ జోన్ ని టెస్ట్ చేస్తే మార్కెట్ అక్కడ నుంచి ఖచ్చితంగా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. ఇది ఈ రోజు ప్లాన్. ఇది 30 minutes టైం ఫ్రేమ్ లో. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ లో చూద్దాము మార్కెట్ ఏం చేస్తుందో. 15 minutes టైం ఫ్రేమ్ లో వచ్చేసి ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్. ఇప్పుడు ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే కన్ఫర్మేషన్ ఇస్తే ఈ గ్రీన్ జోన్ నుంచి డైరెక్ట్ అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి కన్ఫర్మేషన్ ఇస్తే.
బట్ స్మాల్ టైం ఫ్రేమ్ ఎప్పుడైనా రిస్క్ ఉంటుంది. సో ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ అనేది ప్రాపర్ కన్ఫర్మేషన్ తో చేయండి. స్కాల్పింగ్ చేయొచ్చు, మీకు స్కాల్పింగ్ టార్గెట్ ఇచ్చేస్తుంది. సో ఇది ప్లానింగ్ ఈరోజు. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.